డిగ్రీ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? సో, ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. చాలా వరకు ఏంటి అంటే, ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ వాళ్ళకి సాఫ్ట్‌వేర్ అవకాశాలు ఉంటాయా? ఎక్కడ వెనకబడతా ఉన్నారు? సో, అసలు ఏం జరుగుతా ఉంది? అండ్ దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో, జనరల్‌గా ఏంటి అంటే, చాలా వరకు మనం వన్స్ కాలేజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత క్యాంపస్‌లో మనకు ఉద్యోగం రాకపోతే, సో, బయటకొచ్చిన తర్వాత మనం ఒక కోర్స్ నేర్చుకొని, మనం ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతూ అండ్ ఆ తర్వాత జాబ్ తెచ్చుకోవడం జరుగుతది. ఇక్కడేంటి అంటే చాలామంది అన్న నేను డిగ్రీ చదువుతున్నా, లేకపోతే నేను బీకామ్ చేశాను, లేకపోతే నేను బీఎస్సీ మ్యాథ్స్ చేశాను, లేకపోతే బీఎస్సీ స్టార్ట్ చేశాను, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, లేకపోతే బీకామ్ కంప్యూటర్స్ చేశాను, లేకపోతే డిగ్రీ విత్ ఐఏఎస్ చేస్తూ బీఏ చేశాను. రకరకాలుగా ఏంటి అంటే డిగ్రీ కంప్లీట్ చేశాను, నేను సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోగలుగుతానన్నా, నేను ఏదైనా కోర్స్ నేర్చుకుంటే నాకు కంపెనీస్ ఉద్యోగం ఇస్తదా అని చెప్పి చాలామంది అడుగుతా ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ డిగ్రీ వాళ్ళకి ఎక్కువగా ఎక్కడ డ్రాబ్యాక్ అవుతారంటే డిగ్రీ వాళ్ళు 2 ఇంపార్టెంట్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కంపారిటివ్‌లీ తక్కువ ఉంటది. సో, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక డైలమాలో ఉంటారు. అంటే నేను సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవచ్చా? నేర్చుకుంటే ఈ ఇంజినీరింగ్ వాళ్ళతో పోటీ, బీటెక్ వాళ్ళతో నేను పోటీ పడగలను. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఒక పల్లెటూరు నుంచి, విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. డెఫినైట్‌లీ కొంతమంది చాలా కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. బట్ ఎక్కువ మంది ఏంటి అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతా ఉంటది. పాయింట్ నంబర్ 1. ఇంకోటొచ్చేసి ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఇంగ్లీష్ రాకపోవడం. ఇక్కడ వాళ్ళేమో సిటీలో ఉండేవాళ్ళు, లేకపోతే టౌన్స్‌లో ఉండేవాళ్ళు. నార్మల్ డిగ్రీ చేసినా లేకపోతే ఇంటర్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళ లాంగ్వేజ్ అనేది చాలా బాగుంటది. వాళ్ళ లాంగ్వేజ్ బాగుంటదంటే ఇంగ్లీష్ అనేది బాగా మాట్లాడగలుగుతారు కంపారిటివ్‌లీ. వేరే పల్లెటూరులో ఎక్కువగా తెలుగులో మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఈ 2 విషయాల్లో వెనకబడుతూ ఉంటారు. కానీ వీళ్ళు అట్ ద సేమ్ టైం ఒక బూస్టింగ్ పాయింట్ చెప్తాను. డిగ్రీ వాళ్ళు టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్‌తో వర్క్ చేసే చాలా మందితో మాట్లాడాను. సో, వాళ్ళేంటి అంటే టెక్నికల్లీ నిజంగా వాళ్ళు ఒక టాస్క్ వాళ్ళకి అసైన్ చేస్తే వాళ్ళకున్నంత నాలెడ్జ్ సమ్‌టైమ్స్ ఈ బీటెక్, సీఎస్‌సి చేసిన వాళ్ళకి కూడా ఉండనంత నాలెడ్జ్ అనేది అంత టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉంటారు. సో, ఇక్కడేంటి అంటే ఇక్కడ చాలా వరకు డిగ్రీ వాళ్ళు వెనకబడుతుందేంటి కమ్యూనికేషను అండ్ కాన్ఫిడెన్సు. ఒకవేళ ఈ 2 గాని మీరు మేనేజ్ చేసుకోగలిగితే సాధ్యమైనంత వరకు ఏమైతదంటే నేను ఇంటర్వ్యూ చాలా ఈజీగా క్రాక్ చేసేస్తాను. కొంచెం కమ్యూనికేషన్ బాగున్న వాళ్ళు, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు గానీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. ప్యాకేజీలు పెరగాలి. ఎక్స్‌పీరియన్స్ కొద్దీ మన ప్యాకేజీలు పెంచుకుంటూ పోవాలి. మన కంపెనీలో వాల్యూ ఉండాలి అంటే టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో, ఆ విషయంలో మాత్రం డిగ్రీ వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు. సో, ఒకటి అసలు డౌట్‌లు పెట్టుకోవద్దు. డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారో లేకపోతే ఇంకో జాబ్ చేస్తున్నారు, ఇంకో జాబ్ అసలు మైండ్‌లో 0.001% కూడా నాకు డిగ్రీ కాబట్టి సాఫ్ట్‌వేర్ కష్టమైతది. లేకపోతే డిగ్రీ వాళ్ళు సాఫ్ట్‌వేర్‌లో వెనకబడతారా? అస్సలు 0.01% కూడా ఆలోచించొద్దు. సో, డెఫినెట్‌లీ ఇంకో మాట బిజినెస్ మ్యాన్‌లు అంటారు మీకంటే ఎవడు తోపులేడని. నిజంగానే చెప్తా ఉన్నా డిగ్రీ వాళ్ళు ఈ కాన్ఫిడెన్స్ కొంచెం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో, వాళ్ళకి కావాల్సింది ఏంటి? టాస్క్ అసైన్ చేసినప్పుడు ఆ టాస్క్‌ని కంప్లీట్ చేయగలుగుతాం లేదా? అది మనకి మెయిన్‌గా దేని బేస్ ఏంటి? కమ్యూనికేషన్ బేసే కాదు. స్కిల్ బేసే ఉంటుంది. టెక్నికల్ స్కిల్ బేసే ఉంటుంది. ఓకే. ఇదొకసారి ఆలోచించండి. సో, డిగ్రీ వాళ్ళు ఎవ్వరు కూడా ఎనీ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. మీకు నచ్చిన కోర్స్ మీరు నేర్చుకోండి. మీ బ్యాక్‌గ్రౌండ్‌లో సూట్ అయ్యేది చూసుకొని, ఆలోచించుకొని అది మనకు సూట్ అవుద్దా లేదా? ప్రెజెంట్ మార్కెట్‌లో దానికి కాల్స్ ఉన్నాయా లేదా? సో, ఎక్కడ బాగా చెప్తున్నారు? దీనికి సంబంధించి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకొని నేర్చుకోండి. సో, ఏవి నేర్చుకోవచ్చు? మనకి ఏది సూట్ అవుతుంది? ఎక్కడ బాగుంటది? సో, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవ్వరు కూడా పుట్టుకతో అన్నీ నేర్చుకోరు. అండ్ మనము పల్లెటూరు నుంచి వచ్చామని బాధపడాల్సిన అవసరం లేదు. సో, డెఫినెట్‌లీ చాలా మంది ఎగతాళి కూడా చేస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే అట్లానే నన్ను కూడా ఎగతాళి చేశారు, అవమానించారు. బట్ ఈరోజు చాలా మంది కంటే నేను సక్సెస్ అయ్యాను నా లైఫ్‌లో. డెఫినెట్‌లీ ఇక్కడ ఏంటి అంటే మనం పట్టుదలగా ఇప్పటి వరకు ఎలా చదివాము, ఎలా ఉన్నాము అనేది పక్కన పెట్టేసేసి ఇప్పటి నుంచి మనం నేర్చుకునేది, మనం చేసే పని ఎంత జాగ్రత్తగా, ఎంత సిన్సియర్‌గా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ సక్సెస్ అవుతారు. సో, ఆలోచించొద్దు. ఒక స్టూడెంట్ నన్ను కౌన్సిలింగ్‌లో అడగబట్టి నేను ఇది చెప్తా ఉన్నాను. ఆల్ ది బెస్ట్.